ఇట్లారా ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ఇంగ్లీష్ అనేటువంటిది చాలా డిఫికల్ట్ సిలబస్ అయితే మనకు ఉంది. ఇంగ్లీష్లో 12కు 12 మార్కులు సాధించాలంటే ఫస్ట్ మనము ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, అసలు సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ రకమైనటువంటి క్వశ్చన్ గతంలో అడిగారు, మనం ఎంతవరకు చదవగలుగుతాము, స్కోర్ చేయగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సిలబస్ అనలైజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లారా వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. అదే రకంగా మన యాప్ను ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అనేక రకాలైనటువంటి పీడిఎఫ్ క్లాసెస్ మీకు ఫ్రీగా లభిస్తాయి కాబట్టి తప్పకుండా ఆ అవకాశానికి మీరు తప్పకుండా వినియోగించుకోండి. అసలు ఎస్జిటి అంటేనే మనకు టీచర్ జాబ్లో చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి జాబ్. ఎందుకంటే అనేక సబ్జెక్ట్స్ చదవాలి, అన్ని మెథడ్స్ చదవాలి. అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పోస్టులు ఎక్కువనే, పోటీ కూడా ఎక్కువనే. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనము మెయిన్గా ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో 12 మార్కుల్లో 8 మార్కులు మనకు ఒరిజినల్ గ్రామర్ కావచ్చు, అదే రకంగా మెథడాలజీకి సంబంధించినటువంటి 4 మార్కులు, ఇవి ఏ రకంగా చదివితే మనం 100% సక్సెస్ సాధించగలము. కాబట్టి ఒక్కసారి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీలైతే తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. పోయట్స్, ఎస్సేయిస్ట్, నావెలిస్ట్, డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పోయట్స్, ఎస్సేయిస్ట్, నావెలిస్ట్ అండ్ డ్రామాటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వర్క్స్, వారు ఇంపార్టెంట్ రాసినటువంటి ఆ వర్క్స్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డెత్ ఆఫ్ సేల్స్ మ్యాన్, డెత్ ఆఫ్ సేల్స్ మ్యాన్, సేల్స్ మ్యాన్ రాసింది ఎవరు అనేటువంటిది అడిగింది. వాజ్ రిటన్ బై, డెత్ ఆఫ్ సేల్స్ మ్యాన్ వాజ్ రిటన్ బై ఎవరు రాశారండి? ఆర్థర్ మిల్లర్. ఓకే, ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్టే, వేరే రకంగా నేను చెప్పట్లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఆర్కే నారాయణ వాస్ ఆథర్ ఆఫ్, ఆర్కే నారాయణ రాసినటువంటిది ఏంటిది? నారాయణ్. ఆర్కే నారాయణ అనేటువంటిది మనకు ఇండియన్ ఆథర్ కాబట్టి ఇక్కడ జూలియస్ సీజర్ రాసిండా, అదేవిధంగా గైడ్ రాసిండా, లేకుంటే వాల్ఫోన్ రాసిండా అనేటువంటిది అడిగిండు. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ద పెన్ నేమ్ ఆఫ్ చార్ల్స్, చార్ల్స్ యొక్క పెన్ నేమ్ ఏమిటి అనేటువంటిది కూడా ఇక్కడ అడగడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా అనేక రకాలైనటువంటిది హౌ డు లవ్ అనేటువంటిది రాసింది ఎవరు అనేటువంటిది అడిగింది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి అడుగుతారు? మనకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటిది. ఇంకా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అడిగారు, విలియం షేక్స్పియర్ గురించి అడిగారు, విలియం వర్డ్స్ గురించి అడిగారు. ఇవన్నీ కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం అన్నీ కూడా ఒక్కొక్క ఆథర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు అడుగుతూ ఉన్నారు. ఇంకా పోయిట్స్, అదేవిధంగా ఎస్సేయిస్ట్, నావెలిస్ట్, డ్రామాటిస్ట్ అందరూ కూడా వస్తారు కాబట్టి అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ది. తర్వాత మనం చూసినట్లయితే రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ, అసలు స్టోరీ రాయడానికి ఉన్నటువంటి స్టెప్స్ ఏంది మనకు తెలుసా అండి? స్టోరీ రాసేటప్పుడు మనకు ఇంట్రడక్షన్ ఉంటాం, ఇంట్రడక్షన్లో మళ్ళీ మనకు క్యారెక్టర్స్ ఉంటుంది, అదేవిధంగా క్యారెక్టర్స్ తర్వాత మనకు అక్కడ సెట్టింగ్ ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా దాని యొక్క మోరల్ థీమ్ ఏంటి, ఇవన్నీ స్టెప్స్ అన్నట్టు స్టోరీ రాసేటప్పుడు. తర్వాత బాడీ ఆఫ్ ద స్టోరీ, తర్వాత కంక్లూజన్, ఆ తర్వాత మోరల్. ఈ రకంగా ఎస్సే రాసేటప్పుడు, ఇప్పుడు లెటర్ రైటింగ్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో, ఏమేమి స్టెప్స్ మనం పాటిస్తాము అనేటువంటిది, ఆ స్టెప్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడిటోరియల్ కావచ్చు. ఇప్పుడు ప్రిసైజ్ రైటింగ్ చూడండి, ప్రిసైజ్ రైటింగ్ అనేటువంటిది ఒక ప్యాసేజ్ ఇస్తాడు మనకు, ఒక 10 లైన్ల ప్యాసేజ్ ఇచ్చిండు, ఇది చదివి మనం ఒక 4 లైన్ల ప్యాసేజ్ అనేటువంటిది రాయాలి. దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, వాట్ ఈస్ ప్రిసైజ్ రైటింగ్ అంటే దానికి ఒక అంటే మనకి ఎలాంటి స్టెప్స్ పాటిస్తాం అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు ఓన్గా అడుగుతాడు. చాలా ఈజీ ఉంటుంది. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ వేరు, నోట్ మేకింగ్. అనేక రకాల పుస్తకాలు చదివి నువ్వు అక్కడి నుంచి ఏదైనా ఒక పుస్తకంలో ఇంపార్టెంట్ పాయింట్ రాసి పెట్టుకుంటే దానికి నోట్ మేకింగ్ అంటారు. కాబట్టి ఆటోబయోగ్రఫీ కావచ్చు, బయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ, బయోగ్రఫీ అంటే ఎవరన్నా గురించి మనం రాస్తే అది బయోగ్రఫీ. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్, ఇట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి.
మెయిన్గా చాలామంది ఏం చేస్తారంటే కోచింగ్ సెంటర్లో ఏదైతే ఒరిజినల్ గ్రామర్ ఉందో కింద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్ ఇవి చెప్పేస్తారు, ఇంకా వదిలిపెడతారు. కాబట్టి ఆ రకంగా కాదండి. ఫస్ట్ మెయిన్గా ఇంపార్టెంట్ ఉన్నటువంటిది ఏంది అవన్నీ కూడా చదవడానికి మీరైతే ప్రయత్నం అయితే చేయాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి ఈ రకంగా మనకు ద స్కాలర్ జిప్సీ అనేటువంటిది ఇంతకుముందు అడిగినటువంటి బిట్టు ఎవరు రాశారు అనేటువంటిది అడిగారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ కూడా రాయడానికి. డానియల్ డెఫో రాసింది ఎవరు? రాబిన్సన్ అండ్ క్రూసో. అంటే ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. కొద్దిగా టెక్స్ట్ బుక్లో లేనటువంటివి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు, అవి కూడా మనం చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి. వీళ్ళందరి గురించి మీకు నేను తప్పకుండా క్లాస్ చెప్తాను, డోంట్ వరీ. తర్వాత ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ, అసలు వావెల్ సౌండ్స్, అదేవిధంగా కాన్సోనెంటల్ సౌండ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఇందులో మనకు స్ట్రెస్, ఓకే, ఇందులో స్ట్రెస్లో టైప్స్ ఏమేమి ఉంటాయి మనకు, అదేవిధంగా యాంటోనేషన్, తర్వాత దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రొనౌన్సియేషన్ ఉంటాయి కదా, డిప్టాంగ్స్ ఉంటాయి మనకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇవి డిఫికల్ట్గా ఉన్నటువంటి టాపిక్స్. తర్వాత ఉన్నటువంటిది చాలా ఈజీ. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, మీకు చూడడానికి ఒక్కసారి వీలు కావాలి. కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ NPWCPI, N అంటే నౌన్, P అంటే ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. ఇక్కడ NPWCPI అనేటువంటిది కోడ్. కాబట్టి ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. నౌన్లో ఉన్నటువంటి టైప్స్ ఏమిటి, ఇంకా ఇందులో ఏమడుగుతున్నాడు అంటే ఈ మధ్యలో అడుగుతున్నటువంటి బిట్టు, ఇందులో సింగులర్ ఏంది, ప్లూరల్ ఏమిటి, ఇంతకుముందు ఆక్స్, ఓకే, దీని యొక్క ప్లూరల్ ఏమిటి, వైఫ్, దీని యొక్క ప్లూరల్ ఏమిటి, ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి బిట్లు అండి. కాబట్టి ఇలాంటి బిట్స్ అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది. వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హౌ టు చేంజ్ సింగులర్ టు ప్లూరల్. కాబట్టి ఈ రకంగా మనకు ఎగ్జామ్లో కూడా లేడీ, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. సో ఏదేమైనా కొన్ని నౌన్స్ ప్లూరలే ఉంటాయి, కొన్ని సింగులరే ఉంటాయి, వాటిని చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు, అలాంటివి అడుగుతూ ఉన్నాడు. టైప్స్, తర్వాత ప్రొనౌన్ టైప్స్, ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ టైప్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఆ రకంగా మనం నేర్చుకోవాలి. పర్సనల్ ప్రొనౌన్, ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. వర్బ్, ఇక్కడ మెయిన్ వర్బ్, అదేవిధంగా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ అండ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు కెన్ను మనం పర్మిషన్ తీసుకోవడానికి ఉపయోగిస్తామా, కుడ్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి మన యొక్క హ్యాబిట్స్ గురించి తెలియజేయడానికి, కెన్ అనేటువంటిది కామన్గా మనకు ఉన్నటువంటి ఎబిలిటీ గురించి తెలియజేయడానికి, మే అనేటువంటిది మన పర్మిషన్ తీసుకోవడానికి, మస్ట్ అనేటువంటిది కంపల్సరీగా చేయాల్సినటువంటి పనుల గురించి, షుడ్ కూడా ఈ రకంగా, యూజ్ టు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి హ్యాబిట్స్ గురించి తెలియజేయడానికి. ఈ రకంగా మనకు మోడల్ ఆక్సిలరీస్ గురించి పూర్తిగా అయితే మనము చదువుకుంటాము. తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో అడ్జెక్టివ్ అనేటువంటిది తప్పకుండా, ఇక్కడ అడ్జెక్టివ్ అనేటువంటిది టైప్స్ నేర్చుకోవాలండి. అడ్జెక్టివ్స్లో ఏమేమి ఇంపార్టెంట్ అనేటువంటిది, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు బిట్ అనేటువంటిది అడుగుతున్నాడు. అడ్జెక్టివ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఒక పని ఎలా జరుగుతుంది, ఒక పని ఎక్కడ జరుగుతుంది, ఒక పని ఇప్పుడు చూడండి, ఎలా అంటే హౌ, ఒక పని ఎలా జరుగుతుంది. టైప్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఆ రకంగా అందులో టైప్స్ నేర్చుకోవాలి. తర్వాత కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. కంజంక్షన్ కలపడానికి ఉపయోగపడేటువంటిది, ప్రిపోజిషన్ అనేటువంటిది, అదేవిధంగా ఇంటర్జెక్షన్ అనేటువంటిది. ఇవన్నీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయాలి. అదే రకంగా ఇక్కడ NPWCPI అనేటువంటిది మనకున్నటువంటి కోడ్ అండి. తర్వాత టెన్సెస్, రీసెంట్గా టెన్సెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గతంలో మనము టెన్సెస్ అనేటువంటిది ఇక్కడ చూడండి, టెన్సెస్ అనేటువంటిది మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది మళ్ళీ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే ఇక్కడ మనకు కామన్గా
టెన్సెస్ గురించి మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. టెన్సెస్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి ఐడెంటిఫై చేయడానికి, అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఫామ్ ఏంటి, ఈ స్ట్రక్చర్ ఆధారంగానే యాక్టివైజ్ ప్యాసివైజ్ ఏవి టు పీవి అనేటువంటిది ఇక్కడ నుంచి అడుగుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు మాకు ఇయ్యలేదు కదా అనుకోవద్దు, ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. గతంలో అడిగిండు బిట్టు. కాబట్టి టెన్సెస్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెన్సెస్లోని కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్లోనే మళ్ళీ మనకు ఇఫ్ క్లాజులు కూడా వస్తున్నాయండి. కామన్గా సపరేట్ ఇవ్వకుండా అవి కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ టెన్సెస్ మొన్న 3 days బ్యాకే నేను అన్నీ చెప్పాను. అవన్నీ కూడా మీరు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి. డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపార్టెంట్ చెప్తున్నా కొన్ని నేను. తర్వాత డిక్లరేటివ్ సెంటెన్సెస్, తర్వాత దీనికే అసెర్టివ్ సెంటెన్సెస్, అసెర్టివ్ అని చెప్తారు. తర్వాత నెగటివ్ సెంటెన్సెస్, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్, తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, డిక్లరేటివ్ ఏదైనా ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను డిక్లరేటివ్ అంటారు. కామన్గా మూవ్స్ అరౌండ్ ద సన్ అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కౌ గివ్స్ మిల్క్ అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇస్తుంది. నెగటివ్ అంటే నాట్ను కలిగి ఉన్నటువంటి వాక్యాలను నెగటివ్ సెంటెన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం ఇచ్చేటువంటి కమాండ్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, అదేవిధంగా సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ ఉన్నటువంటి దానికి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో ఎగ్జామ్లో అనేక సార్లు అడిగినటువంటిది. ఇంపరేటివ్ సెంటెన్స్లో ప్లీజ్ పే యువర్ ఫీ అనేటువంటిది చెప్తూ ఉంటారు. డోంట్ గో దేర్ అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. అది ఇంపరేటివ్ సెంటెన్స్కు అనేక ఎగ్జాంపుల్. ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటే కామన్గా మనకు తెలుసు ఆశ్చర్యార్థకము. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యార్థకమైనటువంటి పనుల గురించి తెలియజేయడానికి మనము ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు అందరూ కూడా తప్పకుండా మంచి మార్కులు సాధించాలి. క్లియర్ కట్గా ఇవన్నీ కూడా చదువుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలండి. లేకుంటే మార్కులు రావడం చాలా కష్టము. అదే రకంగా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఫస్ట్ ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ డివైడెడ్ ఇంటూ 2 types, ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. చూడండి, డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది ఏందండి ద. చూడండి, ఇండెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది మనకు కామన్గా తెలుసు ఏ కామా ఐన్. డెఫినెట్ ఆర్టికల్లో ఒక కోడ్ ఉందండి. డాక్టర్, OH, సుమన్, TL, PIC, BBG. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే పక్కా మనకు బిట్ వస్తుంది. ఆయన డాక్టరు, ఆయన ఇంటి పేరు OH, ఆయన పేరు సుమను, ఆయన క్వాలిఫికేషన్ TL, PIC, BBG. అంటే డి అంటే డైరెక్షన్స్ ముందు దా వాడవాలేను. డైరెక్షన్ అంటే దిక్కులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్తాం కదండి, దాని ముందు దా వాడాలి. ఆర్ అంటే రివర్స్, నదుల ముందు దానే ఆర్టికల్ను వాడాలి. ఓ అంటే ఓషన్స్ ముందు దాని ఆర్టికల్ని వాడాలి. అదే హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్, ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఎస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, EST తోటి ఎండ్ అయ్యేటువంటి పదాలు, లేకుంటే మోస్ట్ తోటి మోస్ట్ బ్యూటిఫుల్ అనేటువంటి చెప్తాం కదా, ఆ పదాల ముందు మనకి ఏం వాడతామండి అంటే ఇక్కడ ద అనేటువంటిది వాడతాం. యూ అంటే యూనిక్ థింగ్స్, ద ఎర్త్, ద సన్, ద మూన్ అని చెప్తాం కదా. ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు, ఏంటి అబ్రివేషన్స్, ఏంటంటే న్యూస్ పేపర్లు, T అంటే ట్రావెలింగ్స్, L అంటే ఇక్కడ P అంటే ప్లేటస్, I అంటే ఇన్నోవేషన్స్, C అంటే కేవ్స్ గుహలు, B అంటే బాడీ పార్ట్స్, B అంటే తర్వాత మనకు బ్యాంక్స్, అదేవిధంగా G అంటే గోల్ఫ్స్ అగాధాల ముందు. వీటన్నిటి ముందు మనము దాని ఆర్టికల్ను ఉపయోగిస్తామనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఇంకా ఏ కామా యాన్ గురించి కావచ్చు. తర్వాత వాడని సందర్భాలు DLPMGN అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాసెస్ అనేక ఉన్నాయి, అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రిపోజిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్ అయితే మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చదవాలన్నా సరే అని చాలామంది అడుగుతుంటారు. చదవాలండి, టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవాలి. అందులోనే అనేక రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ ఉంటాయి మనకు. కాబట్టి ఏదన్నా లోపల ఉంటే దానికి ఇన్ అంటామండి, అది బయట వైపు ఉంటే దానికి అవుట్ అంటాము, లోపల బయట ఇట్లా మనకు మూవింగ్లో ఉంటే దానికి ఏమంటామండి ఇంటూ అంటామండి. అదే రకంగా ఏదైనా
వస్తువును తాకుతూ ఇంకో వస్తువు ఉంటే దానికి ఆన్ అంటాము. ఒకవేళ తాకుతూ లేకుంటే పైన ఉంటే అప్ ఆన్ అంటాము. అదేవిధంగా మూవింగ్లో ఉంటే ఈ రకంగా మూవింగ్లో ఉంటే మనం ఓవర్ అంటాము. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ అయితే మనకు ఉన్నాయండి. కాబట్టి ఈ రకంగా మనం చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి అనేక ప్రిపోజిషన్స్. ఇప్పుడు బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఏంది, బిసైడ్స్ అంటే ఏంది, ఇట్లా బిట్వీన్ అంటే కామన్గా మధ్యలో, ఎంతమంది మధ్యలో ఉంటే బిట్వీన్ అనాలే మనము. అదే రకంగా అమాంగ్ అంటే మధ్యనే, అంటే ఇద్దరు మధ్యలో ఉంటేనేమో బిట్వీన్ అంటాము. అమాంగ్ అంటే అనేక మంది మధ్యలో ఉంటే, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఇట్లా అనేక మంది మధ్యలో ఉంటే దానికి అమాంగ్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా ఇది మెయిన్గా మనం చెప్పినటువంటి 8 మార్క్స్ కోసమే ఇవన్నీ 16 క్వశ్చన్లు వస్తాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెథడాలజీ ఇంగ్లీష్ 4 మార్క్స్. ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక 300 బిట్స్ దాకా క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేశాను. అవన్నీ కాన్సెప్ట్ వింటే తప్పకుండా బిట్ అనేటువంటిది మనకు మెథడాలజీకి సంబంధించింది వస్తుంది. గతంలో నేనేం చెప్తున్నా అంటే దీనికి ఎక్కువ కష్టపడకుండా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఒక క్వశ్చన్కు మనకు ABCD ఆన్సర్లు ఉంటాయి. ఆ 4కి 4 రీజన్లు ఉంటాయి. ఆ రీజన్లు అనేటువంటి తెలుసుకుంటే దాదాపు మనకు ఒక 100 క్వశ్చన్లు తెలుసుకుంటే అక్కడనే మనకు 400 కాన్సెప్ట్స్ అనేటువంటిది అర్థమైపోతుంది. ఆ రకంగా మెథడాలజీ నేర్చుకోవాలి. ప్రీవియస్ బిట్లు నేర్చుకుంటే సరిపోతుందండి. ఒకవేళ వీలైతే దీనికి సంబంధించినటువంటి అనేక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు మెథడ్స్ ఉన్నాయి. మెథడ్లో తప్పకుండా మనకు డైరెక్ట్ మెథడా లేకుంటే ఏదైనా సరే అప్రోచెస్ ఉన్నాయి. అప్రోచెస్ కావచ్చు, LSRW కావచ్చు, TLM కావచ్చు, లెసన్ ప్లానింగ్ గురించి కావచ్చు, కరిక్యులం కావచ్చు, ఏదైనా సరే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది అడగడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి SGTకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్. సో ఇదంతా కూడా కొద్దిగా మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ అందరూ ఆ వైపుగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా లైక్ ఇవ్వండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సక్సెస్ సాధించాలంటే చాలామంది గ్రామర్లో కావచ్చు ఇంగ్లీష్ లాస్ట్ చేద్దాంలే అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ వచ్చేంత వరకు చాలా మనకు అప్పటికే ఎనర్జీ అయిపోతుంది. చాలామంది లాస్ట్ చేస్తారు. మ్యాథ్స్ ఇంగ్లీషు ఎవరైతే ఆన్సర్స్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే SGT జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నా, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో కొద్దిగా మీరు చొరవ చూపండి. పక్కా మన యొక్క ఛానల్ని ఫాలో కాండి. 100% ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది వీడియో. తప్పకుండా క్లాసులు చేయాలనేటువంటిది కామెంట్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం క్లాసులు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.